యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు ప్రత్యేక శుక్రగ్రహ సంచార ఫలితాలు. సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు తులారాశిలో ప్రవేశించాడు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 13 వరకు శుక్రగ్రహం తులారాశిలో అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తుంటుంది. ఈ శుక్రగ్రహ ప్రత్యేక ఫలితాలు ద్వాదశ రాశులైనటువంటి మేషం నుంచి మీనరాశి వరకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేదాన్ని సంక్షిప్తంగా మీకు ఒకే వీడియోలో తెలియజేస్తున్నాను. మీరు శ్రద్ధగా ఈ వీడియో చివరి వరకు కూడా మీ యొక్క రాశులను 12 రాశులకు సంబంధించిన విషయాలను ప్రత్యేకంగా మీరు గమనించి చూడగలరు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి శుక్రుడు ధనస్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి కాబట్టి శుక్రుని యొక్క ప్రత్యేకత ఉంది మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి శుక్రుడు సప్తమ స్థానంలో సందర్శించడం వల్ల అంటే సంచారం చేయడం వల్ల తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం, కొద్ది కోపతాపాలు పెరుగుతాయండి. మరి అనుకోని భయాలు కూడా పెరుగుతుంటాయి. కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఇత్యాది విషయంలో కొద్దిగా ఇబ్బందులు అంటే బలవంతం సంసారంలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇవి కొన్ని ఆకస్మికమైనటువంటి కలహాలు వస్తాయి, కానీ మొత్తం మీద సౌఖ్యకరమైన జీవితం ఉండడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క మేషరాశి వారికి ఈ శుక్రుడు ఇంచుమించుగా అనుకూలత ప్రతికూలతగా ఉన్నప్పటికీ కూడా చెడు ఫలితాలను కొద్ది వరకు తగ్గించి మంచి ఫలితాలను ఇవ్వడానికి కూడా చేస్తున్నారు. కాబట్టి శుక్రగ్రహ ప్రీత్యర్థం మీరు ఈ వీడియో చివరిలో చూపించేటువంటి ఫలితాలు అంటే పరిహారాలను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో అశ్వని నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 23కు ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా అనుకూలత ప్రతికూలతలో ఉంటాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితులు ఉత్సాహంగా ఉంటాయి. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు ఉన్న పరిస్థితులు కొద్దిగా ఆలస్యంగా మీకు పనులు చేస్తుంటాయి. కాబట్టి కొన్ని మిశ్రమ ఫలితాలు అశ్విని నక్షత్ర జాతకులు పొందబోతున్నారు. అలాగే భరణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో అంటే సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 23కు ఉన్న పరిస్థితులు ఉత్సాహంగా ఉన్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితుల్లో కొద్ది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 ఉన్న పరిస్థితులు అత్యంత ఉత్సాహంగా ఉంటాయి భరణి నక్షత్ర జాతకులకు. కృతికా నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిపాటి ఘర్షణలు, ప్రయాణాలు మీకు సెప్టెంబర్ 23 కనబడుతున్నది. సెప్టెంబర్ 23 తర్వాత అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితుల్లో కొంత ఉత్సాహంగా ఉంది. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు ఉన్న పరిస్థితుల్లో కొద్దిపాటి మందగమనం ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ వీడియో చివరిలో సూచించేటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం స్త్రీలైనా పురుషులైనా అంటే ఈ నెల అక్టోబర్ 14 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్ది ఒడుదుకున్నప్పటికీ కూడా కొద్ది సౌఖ్యకరమైన జీవితానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఒత్తిడి, ఏదో ఒక ఒత్తిడి చేత పరిస్థితులకు లొంగుతూ ఉన్నటువంటి భావనతో కొద్దిగా అసంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది కొద్దిగా గమనించుకోవాల్సినటువంటి అనవసరమైన భయాలు, ఆందోళనలు, వ్యవహారాలలో మీరు దూరం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శుక్రుడు మీ యొక్క రాశ్యాధిపతి. వృషభ రాశికి శుక్ర సంచారము 6వ స్థానంలో, స్వక్షేత్రమే కానీ 6వ స్థానంలో విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత అంటే న్యాయపరమైనటువంటి సమస్యలు, పాలివాళ్లతో సంబంధాలు, అన్నదమ్ముల మధ్యన, అక్కజెల్లెళ్ళ మధ్యన కొద్ది అనీజీ, భార్య ఆరోగ్యంలో చాలా మార్పు, బలవంతంగా సంసార సౌఖ్యాన్ని పొందుతున్నట్టుగా, మరి పిల్లల విషయంలో ఏదో ఒక బలవంతం, పిల్లల విషయంలో తాపత్రయం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడు ఈ మాసంలో ఇస్తున్నాడు. అయితే ఇలాంటి శుక్రుడు మీకు మధ్యస్థ ఫలితాలు ఇవ్వవలసినటువంటి శుక్రుడు స్వర్ణమూర్తిగా చెడు ఫలితాలను మాత్రం దూరంగా పెడుతున్నాడు. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారు మీ పిల్లల యందు
మీ ఆరోగ్యమందు, మీ భార్య ఆరోగ్యమందు, ఆ భార్యతో ఉన్నటువంటి అనుబంధమందు, తల్లి యందు, తండ్రి యందు కొంచెం జాగ్రత్త వహించండి. ఉన్నంతలో సంతోషాన్ని పొందండి. బలవంతపు సుఖాలు, బంధవంత సౌఖ్యాలకు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో కృత్తికా నక్షత్ర జాతకులకు 18 నుంచి ఇంచుమించుగా 23 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా ఘర్షణాయుతంగా ఉంటాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా మీకు శారీరక శ్రమ, మానసిక శ్రమ కొద్దిపాటిగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ వారం 18 నుంచి, అంటే ఈ మాసంలో సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఉత్సాహంగా ఉంటాయి, అత్యంత ఉత్సాహంగా ఉంటాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 ఉన్న పరిస్థితులు కొద్ది నిబంధనతో ఉంటాయి. కొద్దిపాటి ప్రయాణాలు, ఖర్చులు, కోపతాపాలతో ఉంటుంది. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 14 వరకు ఉన్న 13 వరకు ఉన్నటువంటి పరిస్థితులు, అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా అనుకూలంతో ఉత్సాహంగా ఉంటాయి. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు ప్రయాణాలు, ఖర్చులు అధికంగా, శారీరక శ్రమత, ఒత్తిడితో ఉంటుంది సెప్టెంబర్ 23 వరకు. అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితులు అడపాదడప ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన విషయాలతో కుటుంబ సభ్యులతో సతమతమవుతుంటారు. ఆ తదుపరి కొంత అనుకూలత, ప్రతికూలత ఉంటారు. అయితే మొత్తం మీద మృగశిర నక్షత్ర జాతకులకు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద వృషభ రాశి వారు ఇతరులతో ఉన్నటువంటి సమస్యల విషయంలో ఒత్తిడి ఎలాంటి పరిస్థితి చేయకుండా కుటుంబ వ్యవహారాలు, భార్య పిల్లల విషయాల్లో జాగ్రత్తలు చేయండి. ఇంకా పెళ్లి కాని వారిటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు కూడా మీకు ఈ అక్టోబర్ 14 తర్వాతనే మీకు అనుకూలతలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేసే వృషభ రాశి వాళ్ళు అక్టోబర్ 14 తర్వాత ప్రయత్నాలు చేసుకోండి, అనుకూలతలు వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశికి శుక్రుడు వ్యయాధిపతిగా, పంచమాధిపతిగా పంచమ స్థానంలో ఉన్నాడండి. ఈ మిథున రాశి వారు అయినంత వరకు సంగీత, సాహిత్య, కళారంగాలలో, క్రీడా రంగాలలో, ఉద్యోగ రంగాలలో, వైద్య వృత్తిలో, న్యాయపరమైన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక విశేషమైనటువంటి అనుభూతిని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రేమ వివాహాలు, ప్రేమలు, స్నేహితాలు, భార్యాభర్తలే కాకుండా స్త్రీ పురుషుల మధ్యన కూడా పరస్పర ఆకర్షణలు, అవగాహనలు ఇత్యాదులన్నీ కూడా, కొత్త స్నేహితాలు, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగాలు, మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగాలు, మీ కింద పనిచేసేవారితో అనుకూలత, మీ పైన పనిచేసేవారితో అనుకూలత, ఇవన్నీ దాసీభృత్య జనాలాభ నిత్య మృష్టాన్న భోజనం, మొత్తం మీద రుచులు, వాటి మీద ఒక అవగాహన, కొద్దిగా సౌఖ్యకరమైన జీవితానికి కొంత ఆనందాన్ని ఇస్తున్నది ఈ శుక్రుని యొక్క ప్రభావం. అయితే ఈ శుక్రుని యొక్క ప్రభావం తామరమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత పూర్తిగా నాశనం చేయడు, కొద్ది ఫలితాలు తగ్గించిస్తాడు, అయినా బెస్ట్ రిజల్ట్సే ఉంటాయి. ఇది మీకు అక్టోబర్ 14 వరకు ఈ శుక్రుని యొక్క ప్రభావం మిథున రాశి మీద సూచించబోతున్నది. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితులతో కానీ సంచారం ఉంటుంది 23, లేదా అక్టోబర్ 4 వరకు స్వల్ప ఘర్షణలు ఉన్నా, వాద వివాదాలు ఉన్నా మీరు సమస్యపోతాయి. అవి అత్యంత అనుకూలతతో ఉంటుంది. ఆ తదుపరి జీవితం కూడా మీకు అనుకూలతతోనే ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ అయినంత వరకు మీరు బంధువులతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ ఘర్షణ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ యొక్క ప్రారంభంలో మీకు కొద్దిపాటిగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మీకు అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 14 వరకు ఆరుద్ర నక్షత్ర జాతకులకు చాలా అనుకూలతలు, చాలా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా కూడా. అలాగే పునర్వసు జాతకులకు కూడా ప్రారంభం కొంత అనుకూలత ఉంది, మధ్యన కొద్దిగా శ్రమిస్తారు. అంటే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితుల్లో ప్రయాణ మూలకంగా కానీ కొద్ది ఇబ్బందులు ఏర్పడినా
అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా అనుకూలత ఇస్తాయి. మొత్తం మీద మిథున రాశి వారు కూడా ఈ వీడియో చివరిలో ఉన్న పరిహారాలు ఒకసారి చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఆ తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుక్రుడు చతుర్థాధిపతిగా, తర్వాత లాభాధిపతిగా ఈ శుక్రుడు స్వక్షేత్రంలో 4వ స్థానం స్వక్షేత్రంలో సంచారం ప్రారంభించాడు. స్వబుద్ధిని బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు. కర్కాటక రాశి వారు విద్యార్థులుగా ఉన్నవాళ్ళైనా, యువకులైనా, యువకులైనా, ప్రేమలు వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళైనా, విదేశీయానాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా, మీ యొక్క కుటుంబంలో ఏదైనా వేడుకలకు సంబంధించిన ప్రయత్నాలు చేసేవాళ్ళైనా, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళైనా, బయటి దేశాలకు పోయేవాళ్ళు ఏదైనా రాసే ఎగ్జామ్స్, దేనికైనా ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. అందరి సహకారాలు మీరు పొందగలుగుతారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి రజితమూర్తిగా ఫలితాలు పూర్తిగా నాశనం చేయడు, మరీ పెద్దగా అధ్యయుడు, కానీ కొంతవరకు మంచి సహకారమే ఇస్తున్నాడు. కాబట్టి శుక్రుని యొక్క ఫలితాలు పూర్తిగా పొందడానికి కర్కాటక రాశి వారికి అన్ని విధాలా మీ గృహ సంబంధమైన వాతావరణంలో, మీ వృత్తికి సంబంధమైన విషయాల్లో ఒక ప్రత్యేకత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సంతోషంగా ఉండవచ్చు. అందులో పునర్వసు నక్షత్ర జాతకులు ప్రారంభంలో సంబంధించి 23 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. 23 నుంచి అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలతలనే ఉంటాయి. ఆ తదుపరి పరిస్థితులు కూడా మీకు కొంత అనుకూలతలనే ఇస్తాయి. తదుపరి పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో 18 నుంచి 23 వరకు ఉన్న పరిస్థితులలో కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది. భార్య ఆరోగ్యంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా మీరు ఊహించినంత వేగంగా ఉండదు. అక్టోబర్ 4 వరకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా విశేషంగా ఆనందంగా ఉంటాయి. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 14 వరకు ఉన్న పరిస్థితులు కూడా మీకు కొంత సంతోషాన్ని కలుగజేస్తాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అలాంటి వ్యవహారాలే ఉన్నాయి. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా మందగమనం ఉంటుంది, జాగ్రత్త పడితే. మిగతా అంటే మీకు అక్టోబర్ 13 వరకు కూడా శుక్రుని ఫలితాలు మీకు విశేషంగానే ఉంటాయి. మరి ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలను తెలియజేస్తున్నాను, అవి ఒకసారి విని ఆ పరిహారాలు చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి శుక్రుడు తృతీయాధిపతిగా, దశమాధిపతిగా తాను గోచారంలో తృతీయ స్థానంలో చంద్రాతో నడుస్తున్నది. మరి ఈ యొక్క చంద్రుని యొక్క రాశి నుంచి 3వ రాశికి సంబంధించినటువంటి ఈ శుక్రుడు స్వక్షేత్రమైనప్పటికీ కూడా వాణిజ్యం ధననాశంచ అంటే ఇక్కడ ఏంటంటే గతం జీవన రాహిత్యం, కొద్దిగా న్యూనతాభావాన్ని ఇస్తున్నాడండి. ముఖ్యంగా సింహరాశి వారు ప్రత్యేకమైన పనులు సంకల్పించుకొని అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి నిర్మాణాత్మక పనులు కానీ, వాటికి సంబంధించిన విషయాలు కానీ పక్కకు పెట్టండి. అలాగే బంధువర్గాలతో, మిత్రవర్గాలతో ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. సోదరులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా జాగ్రత్త వహించండి. కొంతమందికి న్యాయపరమైనటువంటి చిక్కు సమస్యలలో ఉన్నటువంటి వాళ్ళు మరికొంతకాలం మీరు ఓపిక పట్టవలసి ఉంటుంది. అయితే ఇదంతా ఏమిటంటే మీరు ఓల్డ్ మెమోరీస్ రిపోర్ట్ చేసుకుంటుంటారు, కానీ ఈ కొత్త వాతావరణం మీకు అంతగా రుచించదు. కొంతవరకు శ్రద్ధతో ఉండడానికి ప్రయత్నం చేయండి, నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో చిత్తా నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా మందగమనం ఉంటుంది, ప్రయాణాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి మీకు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 ఉన్న పరిస్థితులు అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 మధ్యన మీరు కొద్దిపాటి చిక్కు సమస్యలను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ 23 వరకు ఉన్నటువంటి పరిస్థితులు, 18 నుంచి 23కు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలతగానే ఉంటాయి. ఆ తర్వాత కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి, ఇవి కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ప్రారంభంలో అంటే 23 వరకు ఉన్న పరిస్థితులు అనుకూలతలోనే ఉన్నాయి.
కొద్దిపాటి ప్రయాణాలు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తదుపరి మీ కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా కనబడుతున్నది. సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్ర జాతకులకు అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 14 వరకు ఉన్నటువంటిలో కొద్దిగా వేగంగా ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది ముందుగానే మిగతా రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ప్రారంభం 4 వరకు బాగా ఉంటుంది. ప్రారంభం నుంచి ఆ తర్వాత కొద్ది ప్రయాణాలు ఉన్నాయి. విశేషంగా మీకు 4-14 మధ్యన విశేషంగానే కనబడుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు 18 నుంచి 23 మధ్యన ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. మిగతా అక్టోబర్ 14 వరకు ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు అయినంత వరకు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండండి. మరిన్ని అంటే ఆర్థికపరమైన పెట్టుబడులు, తొందరపాటు నిర్ణయాలు మాత్రం చేయకండి. ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలను ఒకసారి గమనించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయాధిపతిగా, భాగ్యాధిపతిగా శుక్రుడు ద్వితీయ స్థానం, కుటుంబ స్థానంలో, ఆర్థికపరమైన స్థానంలో సంచారం చేస్తున్నాడు. విశేషమైనటువంటి ఫలితాలు కన్యారాశి వారికి కూడా ఇవ్వబోతున్నాడు. తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మీకు మంచి ఫలితాలే ఇవ్వడానికి ఉంది. మరి దీని మూలకంగా మీకు కొత్త స్నేహితాలు, కుటుంబ సభ్యులలో కొద్ది ఆనందము, వివాహ ప్రయత్నాలు ఇత్యాది ప్రయత్నాలన్నీ కూడా మీకు అక్టోబర్ 2nd, 3rd వీక్లో అనుకూలతలు వస్తాయి. ఇవన్నీ మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. మరి ఆర్థిక పరంగా కూడా మీకు అనుకూలతలు బాగానే కనబడుతుంటాయి. దాంతోపాటు మీకు ఏ ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారో, వేటి గురించి ఎక్కువ ఆలోచించి నిర్ణయించుకుంటున్నారో అలాంటి ఫలితాలు అంటే మీ సంకల్ప సిద్ధి పొందడానికి అవకాశాలు ఉంది. ఇది ఎక్కువగా యువకులకు చాలా సంతోషాన్ని, కన్యారాశికి సంబంధించిన యువకులకు చాలా సంతోషం కలుగజేస్తుంది. అన్ని విషయాలలో, ఉద్యోగ విషయాల్లో, వివాహాల విషయాల్లో, సంతాన విషయంలో, ప్రేమ విషయాల్లో, అన్యోన్యత విషయాల్లో, దాంపత్య విషయంలో ఏదో ఒకటి కొత్త మిత్రుల సహకారాలు, స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలకు అన్యోన్యతను బాగా కలుగజేస్తున్నటువంటి రాశి ఈ కన్యారాశికి. అలాంటి ఫలితాలు పొందబోతున్నారు. కన్యారాశి వారికి అందులో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి 23 వరకు. ఆ తర్వాత అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితులు చాలా సంతోషంగా ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు ఉన్న పరిస్థితులు కూడా మీకు కొంత అనుకూలతగానే ఉన్నాయి. తర్వాత హస్త నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలతలు ఉన్నాయి. మీరు 23 నుంచి అక్టోబర్ 4 మధ్య ఉన్న పరిస్థితులు చిన్న స్వల్ప ఘర్షణలతో ఉంటుంది, కానీ అనుకూలంగా ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతను బాగానే మీకు ఇవ్వగలుగుతున్నది. కాబట్టి కన్యారాశికి మంచి ఫలితాలే ఇవ్వబోతున్నాయి, మంచి ఫలితాలే పొందబోతున్నారు. మీరు ఈ వీడియో చివరిలో ఉన్న పరిహారాలను ఒకసారి గమనించి పరిశీలించండి. ఆ తదుపరి తులారాశి. తులారాశ్యాధిపతి, అష్టమాధిపతిగా శుక్రుడు తన స్వక్షేత్రంలో మీ గోచారంలో సంచారం చాలా అనుకూలమైనటువంటి సంచారం. అర్థలాభం, పుత్ర సౌఖ్యం, ఇంకా తర్వాత మరి ఇతరులతో సాంగత్యం, కొత్త స్నేహితాలు, కొత్త స్త్రీలతో స్నేహితాలు, పురుషులతో స్నేహితాలు, ఇలాంటివన్నీ బాగా ఉన్నాయి. మీకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా ఇస్తుంటారు. ఈ శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తుంటున్నప్పటికీ శుక్రుడు స్వర్ణమూర్తిగా మరింత మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మోస్ట్ బెనిఫిక్ రిజల్ట్స్ ఫర్ లిబ్రా పీపుల్. ఇది బాగా ఉందండి. ఈ లిబ్రా పీపుల్లో చిత్తా నక్షత్ర జాతకులకు టోటల్గా అనుకూలతగా ఉంది. చాలా వరకు ప్రారంభంలో ప్రయాణాలతో సతమతం కావచ్చు. తర్వాత స్వాతి నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలతగా ఉంది. వీళ్ళకి 4 నుంచి 14 మధ్యన, అక్టోబర్ 4 మధ్యన స్వల్ప ఘర్షణలు ఏమైనా ఉంటాయి, అది అధిగమిస్తారు. ఆ తర్వాత విశాఖ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. వీరు కూడా మీరు ప్రారంభంలో కొంత అనుకూలతగా ఉంది, మరి చివరిలో కొంత అనుకూలతగా ఉంది. 4-23 నుంచి 4 మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత అనుకూలత, ప్రతికూలత ఏది ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఆల్ స్టార్స్ విల్ గెట్ మోర్ బెనిఫిట్ రిజల్ట్స్. ఇవి తులారాశికి మంచి ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ వీడియో చివరిలో పరిహారాలు మీరు చూసుకోండి. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతిగా శుక్రుడు వ్యయ స్థానంలో నడుస్తున్నాడు. శస్త్రపీడ, చోర బాధ, జాతి క్లీశ, మహాద్భయం. అయితే ఈ శుక్రుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఫలితాలు కొంత సౌఖ్యకరంగా ఉన్నప్పటికీ బలవంతంగా అంటే ఇష్టపూర్తిగా రావండి సౌఖ్యాలు, కంఫర్ట్స్.
కొద్దిగా ఎక్కువ ట్రై చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఏదైనా కొద్దిపాటు లిటిల్ వాంటెడ్ సపరేషన్స్ కూడా భార్యాభర్తల మధ్యన ఉండవచ్చు. వాంటెడ్లీ సపరేషన్ అలాంటివి చిన్నపాటి స్వల్ప ఉంటాయి. కొంతమంది విషయంలో దీర్ఘకాలికంగా వ్యాధులు అట్లాంటి ఉన్న వాళ్ళు కొద్దిగా మెడికల్ ఎగ్జామ్ చేయించుకోవాలి. కొంతమందికి నేత్ర బాధ, కొంతమందికి శస్త్రపీడ, ఏదో సంథింగ్. అయితే ఇవన్నీ మీరు కొంత వాయిదా వేసి చివరిలో చూసుకోండి. అంత అత్యవసరమైతేనే మంచి రోజు చూసుకొని అలాంటివి అయినా మెడికల్ ఎగ్జామ్స్ కానీ, మెడికల్ శస్త్రచికిత్సలకు సంబంధించి కానీ మిగతా బాగానే ఉంటుంది. అయితే ఇది కొద్దిగా భర్తకు భార్య, భార్యకు భర్త కొద్దిపాటి బలవంతాలతో సుఖంగా ఉంటుంది కానీ ఇష్టపూర్తిగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఇవి ఉంటాయి. కానీ మిగతా అన్ని వ్యవహారాలన్నీ అవుట్ సైడ్ వ్యవహారాలు అంటే మీకు వ్యవహారాలు పర్సనల్ ఇంట్రెస్ట్ కన్నా బయట వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా అనుకూలతతో ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అందులో రజితమూర్తిగా కూడా మీకు కొంత ఫలితాలను పూర్తిగా తగ్గించడం లేదు, బాగా ఉంది. అందులో విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు కొద్దిపాటి సమస్యలు ఏమన్నా రాగలిగితే మధ్యలో వస్తాయి. అంటే అది కూడా పెద్ద సమస్య నేను చెప్పడం లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో 18 నుంచి 23 వరకు అనీజీ ఉంది. ఆ తర్వాత మంచి ఫలితాలు ఉన్నాయి 14 వరకు 13 వరకు. తర్వాత జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా అత్యంత అనుకూలంగా ఉంది. కొద్దిపాటి ఘర్షణ 23 నుంచి 4 వరకు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కొద్దిగా గృహ సంబంధమైన విషయాల్లో ఒత్తిడి ఎదుర్కోవచ్చు. ఆ తర్వాత మంచి ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు కూడా ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చూసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆ తదుపరి ధనుస్సు. ధనుర్రాశి వారికి షష్టమ లాభాధిపతిగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు. పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం. ఏదో మొత్తం మీద అండి విశేషంగా అత్యంత ఉత్సాహంగా ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని రకాలుగా మీరు అత్యంత ఉత్సాహంగా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటున్నప్పటికీ లోహమూర్తిగా ఒక్కొక్కసారి నిరుత్సాహాన్ని కూడా కలుగజేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకొని ధనుర్రాశి వారు శుక్రుని యొక్క ఫలితాలను పూర్తిగా పొందడానికి ప్రయత్నం చేయాలి. అయినంత వరకు బంధుమిత్రులతో కానీ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొని కొత్త కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు ఊహించని రీతిగా విదేశీయానాలు కూడా ఏర్పడవచ్చు. అనుకోని విధంగా ఒక్కొక్కసారి అప్రయత్నంగా కూడా కొన్ని నిర్ణయాలు శుభ నిర్ణయాలు జరగవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడుతున్నాయి. అందులో మూలా నక్షత్ర జాతకులకు 23 వరకు ఉన్నది అనీస్గా ఉంది. ఆ తర్వాత మంచి ఫలితాలు ఉన్నాయి అక్టోబర్ 13 వరకు. తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలున్న 23 నుంచి అక్టోబర్ 4 మధ్యన కొద్దిగా శారీరక ఇబ్బందులు ఏర్పడవచ్చు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఘర్షణాయుతంగా ఉంటుంది. 23 నుంచి అక్టోబర్ 13-14 వరకు కూడా ఉన్న పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ విధంగా ధనుర్రాశి వారి ఫలితాలు కనపడుతున్నాయి. మరి మీరు కూడా ఈ వీడియో చివరిలో పరిహారాలను గురించి ఒకసారి ఆలోచించండి, అనుకూలంగా ఉంటాయి. ఆ తదుపరి మకర రాశి. మకర రాశి వారికి యోగకారకుడు శుక్రుడు 5వ స్థానాధిపతిగా దశమాధిపతిగా ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో గోచారంలో శుక్ర సంచారం అంత అనుకూలత ఇవ్వడు, కానీ స్వక్షేత్రం కాబట్టి మరింత ప్రతికూలత కూడా ఏమి ఇవ్వడు. కాబట్టి మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. నిత్యం క్లేశం సదా వ్యాధి వ్యాకులం చైవ నిస్సత్వ అర్థనాశో రిపోర్భయం. ఏదో ఒక వ్యాకులం, ఏదో ఒక చింత మనస్సును నిస్సత్వగా మార్చి పారేస్తున్నదండి. బలవంతమైన సంసారం అండి. అది ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా కానీ స్త్రీ సౌఖ్యానికి హాని కలుగుతుంది. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అందుబాటులో ఉండరు ఈ యొక్క సంచారం. తర్వాత ఒక శారీరకంగా అనీజీ తొందరగా అలసటలు ఉంటాయి. ఒక ఏదో తెలియని భయం ఆందోళనతో విశేషంగా ఆలోచించి సతమతం అవుతుంటారు. అది ప్రొఫెషన్ వైజ్గా ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుంది. గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది రకరకాలుగా ఉందండి. ఇది కొంత గమనించుకొని ముందుకెళ్ళాలి. అయినప్పటికీ కూడా తామ్రమూర్తిగా కొంత మీకు శుభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు 23 వరకు ఘర్షణాయుతంగా ఉంది. ఆ తర్వాత తదుపరి అక్టోబర్ 14 వరకు మంచి ఫలితాలు ఉన్నాయి.
శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి, కానీ 23 నుంచి 4 మధ్యన కొంత వృత్తిపరంగా కొద్దిగా ఒత్తిడి ఎదుర్కొంటారు, కుటుంబంలో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. తర్వాత ధనిష్ట నక్షత్ర జాతకులకు స్వల్ప అంటే ప్రయాణాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ మాసాంతం వరకు అంటే అక్టోబర్ 14 వరకు కూడా మంచి ఫలితాలే పొందగలుగుతున్నారు. మొత్తం మీద మకర రాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి ఫలితాలను చూసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి కుంభరాశి. కుంభరాశికి అత్యంత యోగకారకుడు శుక్రుడు భాగ్యస్థానంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు చతుర్థాధిపతిగా భాగ్యాధిపతిగా ఈ యొక్క దశమ స్థానం కన్నా భాగ్యస్థానం చాలా అనుకూలం. మీకు ఈ యొక్క శుక్రుని వలనండి ఏదో ఒక ప్రత్యేకత, ఒక స్త్రీ మూలకంగా కూడా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి, స్త్రీ అధికారి వల్ల కూడా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి, భార్య మూలకంగా కూడా కొంత యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్త్రీపరమైనటువంటి డబ్బు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశికి అన్నీ కూడా కొన్ని. తర్వాత గురు సంబంధమైన వ్యవహారాలు కొంత మీకు ఉపశమనం కలుగుతున్నదండి. మీ సమస్యలకు కొంత పరిష్కారాలు ఏర్పడతాయి. దుఃఖనాశో మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, ఇట్లాంటివన్నీ కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. అయితే ఈ కుంభరాశి వారికి రజతమూర్తిగా కూడా కొద్దిగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అందులో ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. 23 తర్వాత మీ కుటుంబ వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. తర్వాత అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు ఉన్న పరిస్థితుల్లో కొద్దిపాటి ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ ఘర్షణకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది. అక్టోబర్ 4 వరకు ఎక్కడైనా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మరింత మంచి ఫలితాలు మీరు అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 14 వరకు పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అత్యంత అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ చివరిలో మీకు ఎక్కడైనా దూరదేశ ప్రయాణాలు పొందేది కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ జరగవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి శుక్రుడు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పూనుకున్నాడు కాబట్టి కుంభరాశి వారికి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వెరీ మోడరేట్ వీనస్ తృతీయ అష్టమాధిపతిగా ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ గోచారంలో అష్టమ స్థానంలో సంచారం చాలా మంచిదే. అయితే ఇది కూడా మీరు ఒకంత ఊరట కలుగుతున్నది. కొన్ని నిర్ణయాలు మీరు మంచిగానే చేయగలుగుతున్నారు. అందులో చాలా వరకు కూడా అధికారపూర్వకంగా అధికారుల వల్ల కలిగేటువంటి లాభాలు, ప్రభుత్వ పరంగా కలిగే సహాయ సహకారాలు, బ్యాంకుల వల్ల కలిగే సహాయ సహకారాలు, ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఇవి అంతా కూడా మీకు ఈ యొక్క అక్టోబర్ 14 వరకు శుక్రుడు అందజేయడానికి చాలా అవకాశాలు ఇస్తున్నాడు. మీరు ఏదో ఒక గొప్ప వ్యక్తిని, అధికారంలో వ్యక్తి కావచ్చు, ఉన్నతమైన వ్యక్తి కావచ్చు, ఒక వ్యక్తి మూలకంగా మీరు లాభపడతారు. ఆ వ్యక్తిని కూడా మీరు దర్శనం చేసుకుంటారు. ఇవన్నీ కూడా బాగున్నాయి. అయినంత వరకు కొంత దుఃఖాన్ని మీరు దూరం చేసుకోగలుగుతున్నారు. కొన్ని మంచి ఫలితాలు పొందగలుగుతున్నది మీనరాశి. మీనరాశికి అత్యంత స్వర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీనరాశికి తులారాశికి చాలా చక్కటి ఫలితాలు శుక్రగ్రహం ఇవ్వబోతున్నది. అందులో ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉండి చివరిలో అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 14 వరకు ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ 23 వరకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి. ఆ తర్వాత మీకు చాలా అనుకూలతలు ఉంటాయి అక్టోబర్ 13 వరకు. రేవతి నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 4 వరకు ఉన్న పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఒత్తిడిగా ఉంటాయండి. ఆ తదుపరి అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 14 వరకు ఉన్న పరిస్థితులు ఆకస్మికంగా మీకు అన్ని విధాల అనుకూలతలు చేయగలుగుతున్నాయి. ఈ విధంగా నేను ఈ శుక్రుని యొక్క ప్రత్యేక ఫలితాలను ద్వాదశ రాశుల వారికి ఒకే వీడియోలో కుదించి ఇవ్వడం జరుగుతున్నది. దీనిపై కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. అయినంత వరకు మరిన్ని కొత్త విషయాలు, కొత్త రిజల్ట్స్ అంటే ఈ గోచారానికి సంబంధించిన ఫలితాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ వీడియోలో మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయంలో శుక్రగ్రహం యొక్క స్తోత్రం. శుక్రగ్రహం యొక్క స్తోత్రం ఏంటంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఇది సాధారణంగా నవగ్రహ శ్లోకాల్లో శుక్రుని గ్రహానికి సంబంధించింది. నవగ్రహ శ్లోకాల్లో ఉన్న
శ్లోకం అదైతే స్తోత్రం ఉందో అది ప్రత్యేకంగా మీరు రోజు ఒక 20 సార్లు లేదా 10 సార్లు 20 సార్లు ఖచ్చితంగా చేయండి, బాగా ఉంటుంది. అలాగే మీరు ఇంకొకటి కూడా గాయత్రి, శుక్ర గాయత్రి అంటారు. ఇది భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ గాయత్రిని ప్రతిరోజు 10 సార్లు ఎప్పుడో మీకు వీలును బట్టి చేయండి, అది కూడా బాగానే ఉంటుంది. అయినంత వరకు మీరు గోవుకు అరటిపళ్ళు కానీ అలచందలు కానీ అప్పుడప్పుడు తినిపిస్తుండండి. తర్వాత గోవులకు ప్రత్యేకంగా పచ్చగడ్డి అట్లాంటిది కూడా కొని వేయవచ్చు. గోసేవ, గోపూజ ఇవి ప్రత్యేకంగా చేయండి. తర్వాత పాలు కానీ పంచదార కానీ పేద పిల్లలకు అలా కూడా దానం చేయొచ్చు. ఇక ఎలాంటి పూజలైనా సరే మీరు అక్టోబర్ 2 తర్వాత అమావాస్య తదనంతరం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు దేవీపరమైనటువంటి స్తోత్రాలు, నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడాలు, నవరాత్రాలకు సహకరించడాలు, ఆ విధంగా మీరు మీ ఇంట్లో కానీ బయట ఎవరైనా నవరాత్రాలకు ప్రత్యేకంగా పారాయణాలు చేసినా కానీ దేవీపరమైన స్తోత్రాలు చేసినా కానీ అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దేవీపరమైన పూజ ఒక్కరోజైనా చేయండి, 9 రోజులైనా చేయండి. ప్రత్యేకంగా మూలా నక్షత్రం నుంచి నవమి దశమి వరకు కూడా చేసుకోండి. దీంతో మీకు మున్ముందు కూడా ఎందుకంటే శుక్రుడు మనకు 14వ తేదీ వరకు విజయదశమి వరకు ఉంటున్నాడు, 13 దసరా విజయదశమి వరకు ఉంటున్నాడు. కాబట్టి ఈ లోపుగా నవరాత్రాల్లో ప్రత్యేకంగా పాల్గొనండి. మరి అయినంత వరకు శుక్రగ్రహ ప్రీతి పొందేవాళ్ళు తోడపుట్టిన చెల్లెళ్ళను కానీ అక్కలను కానీ కూతుళ్ళను కానీ భార్యను కానీ ప్రత్యేకంగా అవమానించరాదు. దాని మూలకంగా కూడా ఒక మంచి ఫలితం మీరు పొందగలుగుతారు. ఇది గమనించి మీరు ఈ పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. మరి అందరూ కూడా మరొకసారి ఈ శుక్రగోచార ఫలితాలు తెలియజేస్తూ ముందుగానే మీకు విజయదశమికి సంబంధించిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.